హలో అండి. వైరల్ అవుతున్న కునాఫా బ్రెడ్‌ని అయితే ఎలా చేయాలో తెలుసుకుందాము. నేనైతే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్‌గా, ఈజీగా అయితే చేశాను. చేయడం అయితే చాలా ఈజీ. ఒక కప్పు చక్కెర అయితే తీసుకొని గిన్నెలో వేసుకొని కొద్దిగా సరిపోయేంతగా వాటర్ అయితే వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను షుగర్ సిరప్ కోసం. ఈలోగా ఒక 2 టేబుల్ స్పూన్ మైదా పిండిని అయితే ప్లేట్‌లోకి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని పేస్ట్ లాగా అయితే కలుపుకున్నాను. కొద్దిగా సేమ్యాని తీసుకొని బాండీలో వేసుకొని దాన్నైతే వేయించుకున్నాను. బ్రెడ్‌ని అటుపక్క, ఇటుపక్క కట్ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. కట్ చేసుకున్న బ్రెడ్‌ని ఈ విధంగా ముందుగా కలిపి పెట్టుకున్న మైదాలో అయితే అద్దేసి మధ్యలో నేను చీజ్‌ని అయితే లైట్‌గా పెట్టుకున్నానండి. ఎక్కువగా అయితే పెట్టుకోలేదు. కొంచెం కొంచెంగా అంటించుకున్నాను. మధ్యలో చీజ్‌ని పెట్టేసి బ్రెడ్‌ని ఒకదాని పైన ఒకటి అంటించి వాటికి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా అయితే ఈ విధంగా 2 పక్కల బాగా అంటుకునేలా అంటించుకున్నాను దాన్ని. ఆ తర్వాత అదే బాండీలోనే బ్రెడ్ ముక్కనైతే పెట్టేసి కొద్దిగా బటర్ వేసి దాన్ని దూరగా అయితే మంచి వాసన వచ్చేలాగా మాడకుండా దూరగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఈ 2 వైపులా దాన్ని వేయించుకున్నాక దాన్ని తీసుకొని ఒక ప్లేట్‌లోకి అయితే సర్వ్ చేసుకోవాలండి. తీసుకున్న తర్వాత ప్లేట్‌లో పెట్టుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్‌ని దానికి బ్రెడ్‌కి అంతటికి బాగా పట్టేలాగా వేసుకొని ఒక్క 5 మినిట్స్ ఆగి తీసుకుంటే మనం అనుకున్న కునాఫా అయితే రెడీ అయిపోయిందండి.